మైథునం అంటే భౌతికార్థమే ప్రసిద్ధమైంది. మేధృ సంగమే, చేరుట, చేరిన ప్రవర్తన మైథునం. కామపు ఆవేశంలో ఇరుక్కొని ఆలుమొగలు చేరుట మైథునం అని అర్థం ప్రసిద్ధం చేశారు. పుత్రోత్పాదన అనేది నిజార్థం 2 ప్రశ్నలు వేస్తున్నది. చేరుట అంటే ఆలుమొగలు చేరుట అనేది కామపు అర్థం 1. ఆడుదాని యుటిరస్లో ఫ్యూషన్ అయి కరిగిపోయి కణములు భౌతికంగా పెరిగిపోయేటి స్థానమును జీవుడు చేరుట 2వ అర్థం. కామ ప్రక్రియ సుతరాం లేకుండగా చేసి సృష్టి ధర్మమునకు సమ్మతమైనది 2వ అర్థం. ఋషి సంప్రదాయం ఈ 2వ అర్థాన్ని విజ్ఞానపూర్వకమైన తపస్సుగా ఆచరిస్తుంది. తెలుసుకుందాం. కస్త్వం, ఎవరు నీవు? భౌతిక శరీరార్థం త్వత్సన్నిధౌ ఆగచ్ఛామి. భౌతిక శరీరమును కోరి నీ సన్నిధికి నీ ధారణ పోషణలకు వచ్చాను. యది అయం దేహాంతరే గచ్చసి త్వదిచ్ఛా తృప్తో న భవతి పునః రిక్తః బహిః నివర్తసే. ఈ దేహం లోపలికి వెళితే నీ కోరిక తీరదు. మరల విడువబడిన వాడివై బయటకి వచ్చేస్తావు. లౌకిక ప్రక్రియయాః దూరతః అయం పురుషః నిత్యం బ్రహ్మచర్యానుష్ఠానః. లౌకిక తీరుకు దూరంగా ఈ పురుషుడు నిత్యము బ్రహ్మచర్యమును అనుష్ఠానంగా ఆచరించేవాడు. త్వాం జ్ఞానేన పితరం రోచయామాస. నిన్ను విలువ తెలిసి రక్షకునిగా ఎన్నుకున్నాను. కథం తపస్వీత్వం, ఎటువంటి తపస్వివి నీవు? బ్రహ్మలోకే ప్రవర్తితుం అవిరోధతయా తుల్యం దేహమపేక్ష్య త్వత్సన్నిధౌ ఆగచ్ఛామి. ఆధ్యాత్మికంగా వృద్ధి పొందడి దృష్టితో ప్రవర్తించటానికి అడ్డురానిదిగా దేహమును పొందగోరి నీ సన్నిధికి వచ్చాను. మాం అనుగృహాన నన్ను అనుగ్రహింపుము. మమ ఆజ్ఞయా వనితాం ఆశ్రయ. నా ఆజ్ఞ చేత వనితను ఆశ్రయించు. ధన్యోస్మి, ధన్యుడనైనాను.
కస్త్వం. ఎవరు నీవు? అధిష్టానపురుషస్య ఆజ్ఞయా తవ దేహే ప్రవేశితుం ఇచ్ఛయా ఆగచ్ఛామి. అధిష్టానపురుషుని ఆజ్ఞచేత నీ దేహంలో ప్రవేశించాలని కోరి వచ్చాను. కథం తపస్వి త్వం. ఎటువంటి తపస్వివి నీవు? త్యక్త్వా లౌకిక భౌతిక మార్గం యువాముభయోః తపసా పవిత్రజన్మ ప్రాప్తుమిచ్ఛామి. లౌకిక భౌతిక మార్గమును విడిచి మీ ఇరువురి తపస్సు చేత పవిత్రమైన జన్మను పొందాలని కోరుతున్నాను. ఆ ప్రవీశ. సరే, ప్రవేశించు. జీవుడు తన నోటిలోకి ఆహారం ద్వారా పోవుట సామాన్యులు చూడలేరు. ఋషి సంప్రదాయపు పురుషుడే చూడగలుగుతాడు. జీవంతో మాట్లాడుట అన్నది భౌతిక భాష కాదు, అభౌతికమైన తపస్సు వలననే ఈ భాష అబ్బుతుంది. దేహం కొరకు చేరడి జీవుడు కూడా తపస్సువి కాకుంటే పురుషునితో సంభాషణ చేయలేడు. పురుషుడు తన తపస్సు చేతనే వనిత యందు ప్రవేశింప ఆజ్ఞ ఇయ్యగలడు. పురుషుని తపస్సు లేక జీవుడు వనితను ప్రవేశించలేడు. ఈ ప్రక్రియకు పురుషుని ఆజ్ఞ సరిపోదు. జీవుని తపస్సే ఈ ఆజ్ఞను అమలుపరచగలదు. వనిత తన తపస్సు చేతనే తన దేహంలో ప్రవేశింపవచ్చిన జీవుని చూడగలదు. తన అధిష్టాన పురుషుని తపస్సు చేత వచ్చిన తపస్వి అయిన జీవుని చూడగలదు. జీవునితో సంభాషించగలదు. సరే, ప్రవేశించు అని అనుట వనిత తన తపస్సును సృష్టి యొక్క బాధ్యతగా, ఆ జీవుని నిజభావంతో ఉద్ధరింప సృష్టి యొక్క ఆజ్ఞగా, జీవుని ఉద్ధరణకై పోకడకు దారిగా నిలుపగలిగిన వనిత యొక్క తపస్సు. పురుషుడు, జీవుడు, వనిత ముగ్గురును ఎరుక చేతను తపస్సు చేతను ప్రవర్తించడి వారే. గుర్తించి అలౌకిక మార్గంలో పోతున్నవారే. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఆధ్యాత్మిక ధారణ పోషణలు నిలిపిన యోగుల ఇండ్లలో జన్మ లోకంలో చాలా దుర్లభం. జీవుని ఆ కణం సూటిగా వనిత యొక్క యూటిరస్ గర్భాశయమును చేరుతుంది. ఇది సామాన్య మార్గమును అతిక్రమించిన తపో మార్గం. వ్యాసం వసిష్ఠరప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు ఇటువంటి వీరి క్రమం లోకంలో అలౌకికమైన ఋషి సంప్రదాయపు జన్మలే. పరాశరుని సన్నిధి మాత్రం చేతనే పరాశరుడు తన తపస్సును సత్యవతి యొక్క తపోభూమికి ఇచ్చి తపోరూపమైన పుత్రుని వ్యాసుని ప్రసాదించాడు. కురువంశానికి, కర్మవంశానికి ఆదర్శంగా, ధర్మ ప్రతిష్టాంశంగా పూర్వాపరములను మానవాళికి చారిత్రాత్మకంగా వివరింపచేయటానికి ప్రసాదించాడు. వ్యాసుడు సద్యోజాతం అప్పటికప్పుడు అవతరించాడు. ఈ ఋషి సంప్రదాయమును అందుకొని ఆచరించి విలువను తెలియటానికి మానవులందరూ తపస్సును అందుకోగల అర్హులే.